బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా కూడా ఎంతో వాడానని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడట్లేదని నేను అడుగుతున్నాను. లేదు లేదండి, అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం, అందుకని చెప్పి దెన్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అదే ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు, ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెషర్ బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా? ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారా? జామ్ జంక్షన్ మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ వస్తారా, బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ వస్తారా లేదా తీయడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్ కి వెళ్తున్నాము. నాకు ప్రెషర్ అని ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్ కాను, ప్రెషర్ లో దుప్పటి కప్పుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నా. ఒకసారి థియేటర్లు అన్నిటికీ కలెక్ట్ ఇళ్లలోంచి జనం వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పోరాడండి, ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము ఎట్లా చిన్న చిన్న ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చి జర్నలిస్ట్ అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ ని పక్కన పెట్టుకుని మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురూజీ. ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, రాజా సాబ్ గురించి చెప్పండి, మ్యూజిక్ ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ లో కూడా ఇంకా ఆ సినిమా గురించి ఏదో చెప్తాయి. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా ఇదే మేము స్ట్రెస్ చేసుకుని తిరుగుతున్నాం, డ్రెస్ చేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. అల్కీలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్ తో వస్తున్నారు. సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్, మంచి సాంగ్స్ డాన్స్ నంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. టెంటేటివ్ గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చు అండి? టెంటేటివ్ గా ఫస్ట్ సింగిల్ అసలు ఆ సినిమా గురించి అడగద్దు. సినిమా కదా ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇది ఒక కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా. మీడియా మిత్రులందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.